హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఇందులో మొత్తం 1122 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 83 టెస్టులు అవైలబుల్గా ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 204 పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉన్నాయండి. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ని మార్చి నెలలో విడుదల చేయనున్నట్లు ముఖ్యమైన సమాచారం నిన్నటి రోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ వార్త అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసిందను తొలి సంతకం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి దస్త్రంపై పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కాలేదండి. ఎందుకు విడుదల కాలేదంటే కన్నా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్లో ఉండే కారణంగా ఈ నోటిఫికేషన్ అయితే విడుదలకు నోచుకోలేదు. ఇక ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నారనమాట. అలాగే వచ్చే జూన్ నాటికి, అంటే తర్వాత హాలిడేస్ అయిపోయిన తర్వాత స్కూల్స్ తెరిసే నాటికి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ కావాలనేసి ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సమాచారం కూడా ఉందండి. దీనికి అనుగుణంగా మార్చి నెలలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ముఖ్యమైన సమాచారం అయితే నిన్నటి రోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలోనే జీవో జారీ చేశామని, జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఉంటారని వివరించింది. మంగళవారం నిర్వహించినటువంటి కార్యదర్శుల సమావేశంలో విద్యాశాఖపై ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జీవో 117కు త్వరలో ప్రత్యామ్నాయం తీసుకొస్తామన్నారు. గతంలో టీచర్లకు 45 రకాల యాప్లు ఉండేవని, వాటిని ఒక యాప్లోకి మార్చామని వివరించారు. త్వరలో టీచర్ బదిలీల చట్టం తీసుకొస్తామని, అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లు పెడతామని చెప్పారు అనేసి ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మార్చిలోగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. అంటే ఫ్రెండ్స్, మార్చి చివరి నాటికి లేదా ఏప్రిల్ స్టార్టింగ్లో అయినా సరే నోటిఫికేషన్ విడుదల చేస్తారనమాట. మార్చి చివరి నాటికి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ పూర్తయినతేనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, అలాగే ఏపీపీఎస్సీ నుంచి క్యాలెండర్ కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇటీవల ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి చీఫ్ చిరంజీవి చౌదరి సార్ గారు అయితే ముఖ్యమైన విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. మొత్తం 6 నెలల్లో అటవీ శాఖలోని ఖాళీలను భర్తీ చేస్తామనేసి ఆయన చెప్పారండి. 689 ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లు ఆయన తెలపడం అయితే జరిగిందనమాట. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కూడా ఆయన వెల్లడించడం అయితే జరిగింది. అయితే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా నోటిఫికేషన్స్ని విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే టోటల్గా 550 పోస్టులు అయితే ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాయండి. ఒకవేళ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కూడా 141 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ అన్ని రకాల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే మొత్తం 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల కానుందనమాట ఇంటర్మీడియట్ అర్హతతో. ఫ్రెండ్స్, మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని అతి తక్కువ ధరకి అందించడం జరుగుతుంది. కావాలనుకుంటే కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.